ఫాస్ట్గా అవ్వాలి. ఎప్పుడు ఏదో పనులు ఉంటుంటాయి, బిల్డింగ్లు ఆ పనులు ఈ పనులు కట్టడం ఉంటాయి. అందుకే నేను 3 పొయ్యిలు వాడతాను. ఒకటి 4 పొయ్యిలది, ఒకటి 2 పొయ్యిలది, ఇంకోటి 2 పొయ్యిలది. నేను నువ్వుల పొడి చేద్దామని నువ్వులు వేయించి మిక్సీ వేసాను. ఇంకా మిరపకాయలు వేపుతాను. ఒకవైపు కుక్కర్లో అన్నం, ఒకవైపు అన్నం వార్చడానికి, ఇంకోవైపు పప్పు. ఇదిగో మిరపకాయలు కడిగాను, వేయిస్తాను. అది వచ్చేమో పొడికి, నువ్వుల పొడికి. మిరపకాయలు వేయించి అందులో ఉప్పు కూడా వేస్తాను, ఉప్పు వేయిస్తాను. బాగా వేయించిన తర్వాత పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇవి డీమార్ట్లో కొన్నాను, బాగున్నాయి సీసాలు, గాజువి. ఇంకా పెద్దది కావాలని చూశాను కానీ 1-2 దొరికాయి, ఎక్కువ దొరకలేదు. ప్లాస్టిక్ సీసాలు, ఫస్ట్ స్టీల్ డబ్బాలు ఉండేవి, అవన్నీ తీసి ప్లాస్టిక్ పెట్టాను. ఇప్పుడు అవన్నీ ఒక్కటి తీస్తూ మళ్ళా గాజు పెట్టడానికి కొంటున్నాను కొంచెం కొంచెం. ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం కొంటున్నాను. ఇది ఇలా సిమ్లో బాగా వేగిన తర్వాత మిక్సీ వేసి ఆ మిక్సీలో పొడి చేస్తాను. అదే నువ్వులు పెట్టాను కదా వేయించి, అందులో వేస్తే నువ్వుల పొడి చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. నువ్వులు వేయించి, మిరపకాయలు వేయించి, నెక్స్ట్ ఉప్పు, అంతే. 3 వేయించేసి మిక్సీ చేసేయడమే. చాలా బాగుంటుంది. అది కూరల్లో వేసుకోవచ్చు, వేడి అన్నంలో నెయ్యి వేసి వేసుకున్నా బాగుంటుంది. ఈ సపోటా పళ్ళు అంటే పెద్దగా అంత బాగోవు. దీన్ని ఏమంటారంటే పాల సపోటా అంటారు. ఇలా కొంచెం గుడ్డు షేప్లో ఉంటుంది, చాలా బాగుంటాయి. అటువైపు కుక్కర్లు అవి అవుతుండేలాగా పప్పుకి వెల్లుల్లిపాయ, 2 ఉల్లిపాయలు, జీడిపప్పు కూరకి కటింగ్ చేస్తున్నాను. ఈ ఆయిలు వేరుశనక్కాయలు పలుకులు కొని అదే గానుగ దగ్గర పట్టుకెళ్ళి ఆడించిన ఆయిల్. చాలా బాగుంటుంది ఈ కూరల్లో కూడాను. అంటే ఇంతకుముందు నార్మల్ ఆయిల్ వాడేవాళ్ళం, ఇది బాగుంటుందని అది ఇది 2 వాడుతున్నాము.